గైస్ మా బాబా ఏ సినిమా ప్రతి ఒక్కటి నాన్న సెంటిమెంట్ చూపించారు, కామెడీ చూపించారు, ప్రతి ఒక్కటి సినిమాలో హైలైట్స్. సినిమా చూస్తే లాస్ట్ కి కళ్ళ నీళ్ళు తప్పించాడు హీరో. మళ్ళీ ఇండస్ట్రీకి పెద్ద హీరో దొరికాడు, సొంతంగా ఎదిగిన పెద్ద హీరో దొరికాడు ఇండస్ట్రీకి. సినిమా మాత్రం భయ్యా ప్రతి ఒక్కరు భయ్యా మీ కెమెరాలు పట్టుకున్నారా, ప్రతి ఒక్కరు సినిమాకి వెళ్ళి చూడండి, మీకే తెలుస్తుంది. 200 చాలా ఎక్సలెంట్ ఉంది, బ్లాక్ బస్టర్ హిట్, సూపర్ ఇమోషనల్ గా అయితే చాలా బాగుంది. కిరణ్ గారు అయితే ఎక్సలెంట్ చేశారు, ఎవరు కూడా మిస్ కాకండి, అందరు వెళ్ళండి. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను, మీరు ఇప్పుడు కూడా చూడగలుగుతారు. కొంచెం మాస్క్ సెంటిమెంట్ గా బాగా మీకు టచ్ అయినట్టు చాలా 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 బాగుంది. లాస్ట్ 30 minutes అయితే సూపర్ అసలు. మీరు వెయిట్ చేసినట్టున్నారు మేడం గారు మూవీ చూసి. హీరోయిన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? కామెడీ మీకు బాగా నచ్చిన సన్నివేశాలు? సాంగ్స్ అండ్ లాస్ట్ ఆయన యాక్టింగ్ గురించి మనం చెప్పక్కర్లేదు, చాలా బాగుంది. యాక్షన్ చాలా బాగుంది, తన ఎమోషన్స్ కానీ అన్నీ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. హీరోకి తండ్రికి మధ్య చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. సినిమాలో ఒక డైలాగ్ చెప్తారు, ఏం చెప్పలేదు. కామెడీ సీన్స్ ఎలా ఉన్నాయి? ఫుల్ టు ఎంటర్టైన్మెంట్, చాలా ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతారు ఆడియన్స్. చాలా బాగుంది. ఓవరాల్గా రేటింగ్ ఎంత ఇవ్వగలరు? అవుట్ ఆఫ్ 10 నేను 10 ఇస్తాను. ఎందుకంటే ఆల్ ఆస్పెక్ట్ కవర్ చేసింది మూవీ, స్టోరీ కానీ ఎవ్రీథింగ్, హీరోయిన్ ఆస్పెక్ట్గా హీరో ఆస్పెక్ట్గా ఎవ్రీథింగ్ కవర్ చేసింది అనమాట. దీంట్లో సాంగ్స్ ఎలా ఉన్నాయి మీకు? అది ఆడియో రిలీజ్ అవ్వగానే మీకు తెలిసింది, మళ్ళీ నేను కొత్తగా చెప్పక్కర్లేదు. చాలా బాగుంది. ఎన్ని సాంగ్స్ ఉంటాయండి? 6 songs. సో ఎలా ఉన్నాయి? 6 songs కరెక్ట్ సీన్ కరెక్ట్గా పెట్టారు. ఏమండి ఈ చాలా మూవీలో బాగా అన్ని ఎమోషనల్ గా కామెడీగా అన్ని ఉన్నాయని చెప్తున్నారు. మీకు బాగా నచ్చిన కామెడీయా, రొమాంటిక్ గా నచ్చిందా, లేకుంటే? నాకు కామెడీ నచ్చింది, మ్యూజిక్ నచ్చింది అండ్ ఎమోషన్ నచ్చింది. 3 ఆస్పెక్ట్ నాకు చాలా బాగా నచ్చింది. హీరో గారు బాగా చేశారా, హీరోయిన్ బాగా చేసిందా? బాగా నచ్చింది. ఓకే. ఇంకా ఈ మూవీలో మీకు ఇంకా బాగా నచ్చిన ఒక సన్నివేశం? మీరు ఏడ్చినట్టున్నారు. నేను ఏడవలేదండి, చాలా బాగుంది. ఎమోషనల్ గా బాగుంది. హీరో యాక్టింగ్ సూపర్ ఉంది, ఫాదర్ సెంటిమెంట్ బాగుంది, లవ్ స్టోరీ అయితే హైలైట్ సూపర్. ప్రతి ఒక్కరు చూడాలా, లవ్ స్టోరీ ఇది, హీరో హీరోయిన్ మధ్య లవ్ స్టోరీ కదా. అదిరిపోయిన సినిమా, సాంగ్స్ అన్నీ బాగున్నాయి, సినిమా బాగుంది. రండి చూడండి, అందరూ చూడండి, తప్పకుండా చూడండి, ఎంజాయ్ చేస్తారు. పవన్ కళ్యాణ్ జై పవర్ స్టార్ ఉన్నారు సినిమాలో, వచ్చేయండి. కామెడీ ఏం కాదు, కామెడీ అంటే ఏం లేదు, జస్ట్ మొత్తం ఎమోషనల్ గా నడుస్తుంది. ఆయన క్యారెక్టర్ అయితే సూపర్ అంట. ఫస్ట్ మూవీ అయినా కూడా అసలు ఏ మాత్రం అలా లేదు, మొత్తం ఎక్స్పీరియన్స్ యాక్టర్ అన్నట్టే ఉంటుంది, టాప్ నాచ్ ఉంటుంది. స్టోరీ స్లాట్ బాగానే ఉంది అండ్ తీసిన విధానం బాగానే ఉంది. మరి ఎక్కువ లాగ్ పర్లేదు అంటే మరి ఓవర్ స్కోప్ ఏం లేదు కానీ బట్ బాగానే ఉంది. సాంగ్స్ చాలా బాగున్నాయి. హీరోయిన్ ఎలా చేసింది సార్? ఆవిడ బాగానే చేసింది కానీ మరి అది చెప్తాను కదా, ఆవిడ మరీ అంత స్కోప్ ఏం లేదు. ఈ సాంగ్స్ వల్ల పర్లేదు, కామెడీ చాలా బాగుంది అన్న, చెప్తాను కదా. కామెడీ అయితే మాత్రం భలే ఉంది మొత్తం. అంటే మనకి ఎక్కడ కూడా ఒక 2-3 minutes గ్యాప్ లో మళ్ళీ లాప్స్ వస్తుంటాయి. లాప్స్ అయితే మిస్ అవ్వకుండా ఉంది మొత్తం. ఈ సాంగ్స్ వల్ల హైలైట్ అవుతుంది సినిమా. ఆ సాంగ్స్ వల్ల చాలా హైలైట్ అవుతుంది ఖచ్చితంగా. అంటే మీకు మంచి సాంగ్స్ మంచి చూపిస్తాయి మొత్తం సినిమా మొత్తానికి కూడా. హీరో గారు కూడా వస్తున్నారు. మీకు బాగా 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 నచ్చిన సీన్ ఒకటి? బాగా నచ్చిందంటే క్లైమాక్స్, అంటే ఎమోషనల్ టచ్ బాగుంటుంది. సో దాని అవుట్ ఆఫ్ 5 3.8 to 4. ఓకే, థ్యాంక్ యూ. ఓవరాల్ మూవీ అయితే నాకు చాలా మంచి, అందరూ ఫ్యామిలీ చూడాల్సిన ఫిలిం. మూవీ ఎలా ఉందన్న? మూవీ ఎలా ఉందండి? ఏమండి మూవీ ఎలా ఉంది? మూవీ ఎలా ఉందండి? ఆ నేమ్కి కంటెంట్. సో ఓవరాల్గా హైలైట్ అంటే ఏం చెప్తారు? ఓవరాల్గా కిరణ్ అబ్బోవర్ ఎక్సలెంట్ యాక్టర్. అవుట్ ఆఫ్ 5 ఎంత రేటింగ్ ఇస్తారు? అవుట్ ఆఫ్ 5 4.5. బ్లాక్ బస్టర్. సెంటిమెంట్లు అయితే బాగా పండించారు, ఫుల్గా యూత్ అందరికి నచ్చింది. మెయిన్గా తండ్రి కొడుకులు మాత్రం బాగా చూడాలి బ్రో. సినిమా అయితే పిచ్చెక్కిచ్చేశారు, టీం వర్క్ కానీ సాంగ్స్ కానీ అన్నీ ఎక్సలెంట్. అసలుకి మీరు కూడా రివ్యూ అయిపోయాక ఒకసారి వెళ్ళి చూడండి. ఎగ్జామ్ చేసారు, సూపర్ అన్న యాక్టింగ్. నేను క్యారెక్టర్ కనబడ్డది, కిరణ్ అబ్బోవరం కనబడలేడు. సూపర్ అల్టిమేట్ బాగుంది. నేను ఫస్ట్ నెగిటివ్ అనుకున్నా, సినిమా బాగుండదో చిన్న సినిమా కదా, నేను అసలు పట్టించుకోలేదు. బాగుంది, వెరైటీగా ఉంది సినిమా అండ్ కామెడీ ఉంది, సస్పెన్స్ బాగుంది. లాస్ట్ వరకు చాలా బాగా తీసుకెళ్లారు డైరెక్టర్ గారు.
సినిమా చాలా బాగుంది, అందరూ చూడొచ్చు, ఫ్యామిలీ ఎంటర్టైనర్. యా, కిరణ్ గారి యాక్టింగ్ నాకు ఆ పర్ఫార్మెన్సే చాలా బాగా నచ్చింది. అంటే డిఫరెంట్ జోనర్స్ ఎంచుకుంటున్నాడు. ఆ సినిమా సెలెక్షన్స్, స్టోరీ సెలెక్షన్స్ చాలా బాగున్నాయి కిరణ్ గారి. యా, నేను షాక్ అయ్యా. కానిస్టేబుల్ ఎస్ఐ కూడా ఏదో ఉంటాడు అనుకున్నా కానీ వస్తుంది ఎగ్జామ్ చేసిరు. సూపర్ సూపర్ అన్న యాక్టింగ్. నేను క్యారెక్టర్ కనబడ్డది, కిరణ్ అబ్బవరం కనబడలేడు. జస్ట్ సూపర్ అల్టిమేట్. బాగుంది. నేను ఫస్ట్ నెగిటివ్ అనుకున్నా, సినిమా బాగుండదో చిన్న సినిమా కదా, నేను అసలు పట్టించుకోలేదు. బాగుంది, వెరైటీగా ఉంది సినిమా. అండ్ కామెడీ ఉంది, సస్పెన్స్ బాగుంది. లాస్ట్ వరకు చాలా బాగా తీసుకెళ్లారు డైరెక్టర్ గారు. సినిమా చాలా బాగుంది, అందరూ చూడొచ్చు, ఫ్యామిలీ ఎంటర్టైనర్. యా, కిరణ్ గారి యాక్టింగ్ నాకు ఆ పర్ఫార్మెన్సే చాలా బాగా నచ్చింది. అంటే డిఫరెంట్ జోనర్స్ ఎంచుకుంటున్నాడు. ఆ సినిమా సెలెక్షన్స్, స్టోరీ సెలెక్షన్స్ చాలా బాగున్నాయి కిరణ్ గారి. యా, నేను షాక్ అయ్యా. కానిస్టేబుల్ ఎస్ఐ కూడా ఏదో ఉంటాడు అనుకున్నా కానీ అందరికీ నమస్తే అన్న. 4 పాటలు 2 సాంగ్స్ కావాలన్న వాళ్ళు ఎవరు రావద్దు. ది బెస్ట్ కంటెంట్ రావాలి, కంటెంట్ ఉండాలి అంటే సినిమాలో ఇట్లాంటి సినిమా చూడాలన్నా. నిజంగా ఆబ్వియస్లీ చూడాలంటే ఒక మంచి కంటెంట్ ఉన్న మూవీ అన్న ది బెస్ట్ ఉంది. అంటే సినిమా ఎక్సలెంట్ ఉందన్న. సినిమా త్రూ అవుట్ ఫుల్ ఎక్కడెక్కడ ఏం జరుగుతుందని ప్రతి ఒక్కరు ఎక్సైట్మెంట్తో ఫీల్ అవుతారు. అట్లా నేను కూడా ఫీల్ అయినా. ఫస్ట్ అయితే 15 నిమిషాలు ఫెయిల్ అయినా, ఎందుకంటే ఏంద్రా బోరింగ్ దొరుకుతుంది అనుకున్నా. తర్వాత లేపిండన్న, ఇంటర్వెల్ నుంచి హైలైట్ ఉంది. సినిమా అయితే రాని ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తున్నా, ప్లీజ్ అన్న ప్రతి ఒక్కరు వచ్చి ఒక్కసారి చూడండి, అంతే బిల్కుల్ నచ్చుతుంది అందరికీ. ఉంటాను, రైట్, లవ్ యూ. సినిమా సూపర్ భయ్య, సినిమా ఎక్సలెంట్గా ఉంది. మన కిరణ్ అబ్బవరం గారు చాలా బాగా చేశారు. ఎవ్రీ ఫ్రేమ్ ఎవ్రీ షాట్ ఆయన కొత్త యాంగిల్ చూపించారు. మాత్రం చాలా అల్టిమేట్గా ఎక్సలెంట్గా. సాంగ్స్ గురించి కాదు, ఒక మంచి కాన్సెప్ట్ లవర్ మీద కానీ, ఒక లవ్ స్టోరీ గురించి కానీ చాలా సైకోలు అయిపోతున్నారు లవ్ చేసి చాలామంది. అలాంటి వాటికి ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమా, చాలా సూపర్గా ఉంది. అందరు తప్పకుండా చూడవలసిన సినిమా, అందరు సపోర్ట్ చేయాల్సిన సినిమా. అల్టిమేట్. ఆయన సెకండ్ సినిమాతోనే చూపించారు ఎస్ఆర్ కళ్యాణ మండపం. ఈ సినిమాతో ఒక సెల్ఫ్ మేడ్ యాక్టర్, ఒక చిరంజీవి, రవితేజ అబ్బా అనిపించాడు, ఊపాడు కిరణ్ అబ్బవరం. భయ్యా నాకు రాజశేఖర్ భయ్యా, నువ్వు అలా భయపించాను. చూశాను, మామూలుగా లేదు. సూపర్. కిరణ్ అన్న వరుసగా హిట్లు కొట్టాడు భయ్య. 1 మ్యాన్ షో, యాక్టింగ్ పడేశాడు. అసలు నువ్వేక్ష కూడా మామూలుగా చేయలేదు అన్న యాక్టింగ్. సినిమా ఓపెన్ థ్రిల్లర్ భయ్య. అంటే హీరోకి థ్రిల్లింగ్ అనిపిస్తుంది, ఏం జరుగుతుంది అని. సినిమా హైలైట్, సూపర్ 2. అన్న సినిమా చాలా బాగుంది. కిరణ్ అబ్బవరం గారి యాక్టింగ్ అయితే ఇంకా బాగుంది. కిరణ్ అబ్బవరం గారు యాక్టింగ్ స్కిల్స్ ఓల్డ్ ఫిల్మ్ కంటే ఇందులో చాలా బాగా యాక్ట్ చేశాడు. ట్విస్ట్లు ఎక్కువ ఉన్నాయి, ఒక మలయాళం థ్రిల్లర్ చూసినట్టు అనిపించింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకి మేజర్ హైలైట్. కామెడీ ఏం కాదు, కామెడీ అంటే ఏం లేదు, జస్ట్ మొత్తం ఎమోషనల్ గా నడుస్తుంది. ఆయన క్యారెక్టర్ సూపర్ అంట. ఫస్ట్ మూవీ అయినా కూడా అసలు ఏమాత్రం అలా లేదు, మొత్తం ఎక్స్పీరియన్స్ యాక్టర్ అన్నట్టే ఉంటుంది, టాప్ నాచ్ ఉంటుంది. స్టోరీ స్లాట్ బాగానే ఉంది అండ్ తీసిన విధానం బాగానే ఉంది. మరి ఎక్కువ లాగ్ పర్లేదు అంటే మరి ఓవర్ స్కోప్ ఏం లేదు కానీ బట్ బాగానే ఉంది. సాంగ్స్ చాలా బాగున్నాయి. హీరోయిన్ ఎలా చేసింది సార్? ఆవిడ బాగానే చేసింది కానీ మరి అది చెప్తాను కదా, ఆవిడ మరీ అంత స్కోప్ ఏం లేదు. ఈ సాంగ్స్ వల్ల పర్లేదు, కామెడీ చాలా బాగుంది అన్న, చెప్తాను కదా. కామెడీ అయితే మాత్రం భలే ఉంది. మొత్తం అంటే మనకి ఎక్కడ కూడా ఒక 2-3 మినిట్స్ గ్యాప్ లో మళ్ళీ లాప్స్ వస్తుంటాయి. లాప్స్ అయితే మిస్ అవ్వకుండా ఉంది మొత్తం. ఈ సాంగ్స్ వల్ల హైలైట్ అవుతుంది సినిమా. ఆ సాంగ్స్ వల్ల చాలా హైలైట్ అవుతుంది ఖచ్చితంగా. అంటే మీకు మంచి సాంగ్స్ మంచి చూపిస్తాయి మొత్తం సినిమా మొత్తానికి కూడా. హీరో గారు కూడా వస్తున్నారు. మీకు బాగా నచ్చిన సీన్ ఒకటి? బాగా నచ్చిందంటే క్లైమాక్స్, అంటే ఎమోషనల్ టచ్ బాగుంటుంది. సో దాని అవుట్ ఆఫ్ 5 3.8 to 4. ఓకే, థ్యాంక్ యూ. ఓవరాల్ మూవీ అయితే నాకు చాలా మంచి, అందులో ఫ్యామిలీ చూడాల్సిన ఫిలిం. మూవీ ఎలా ఉందన్న? మూవీ ఎలా ఉందండి? ఏమండి మూవీ ఎలా ఉంది? ఆ నేమ్కి కంటెంట్. సో ఓవరాల్గా హైలైట్ అంటే ఏం చెప్తారు? ఓవరాల్గా కిరణ్ అబ్బవరం ఎక్సలెంట్ యాక్టర్. అవుట్ ఆఫ్ 5 ఎంత రేటింగ్ ఇస్తారు? అవుట్ ఆఫ్ 5 4.5. బ్లాక్ బస్టర్. సెంటిమెంట్లు అయితే బాగా పండించారు. ఫుల్గా యూత్ అందరికి నచ్చింది. మెయిన్గా తండ్రి కొడుకులు మాత్రం బాగా చూడాలి బ్రో. సినిమా అయితే పిచ్చెక్కిచ్చేశారు. టీం వర్క్ కానీ, సాంగ్స్ కానీ అన్నీ ఎక్సలెంట్ అసలుకి. మీరు కూడా రివ్యూ అయిపోయాక ఒకసారి వెళ్ళి చూడండి.